ప్రెజెంట్ ఐఎండిబి రేటింగ్స్లలో టాప్ 25 యాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ బయటకి తీస్తే ప్రజెంట్ కొందరు షాక్ అయ్యే విధంగా కొన్ని అయితే బయటకు వచ్చినాయి అనమాట. అందులో టాప్ 1లో చూస్తేనేమో అల్లు అర్జున్ ఉన్నారు, టాప్ 25లో చూస్తే మహేష్ బాబు ఉన్నారు. అదేంటిది అంటే ఈయన సినిమా ఇంకా దానికంటే బెటర్గా ఉంది కదా అని ఇంకొంత. సో మీరేమంటారు? ఖచ్చితంగా మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఏంటంటే, మహేష్ బాబు గారు ఎప్పుడు నాకు తెలిసి నెంబర్ 1గా, నా చిన్నప్పటి నుంచి నెంబర్ 1గా కొనసాగుతుంటారు. ఇదివరకు చిరంజీవి గారు ఫస్ట్ నెంబర్ 1 అనేవాళ్ళు. ఆయన తర్వాత ఇప్పుడు జనరేషన్ హీరోస్లో ఇటు మహేష్ బాబు గారు నెంబర్ 1 అని చెప్తారు. మరి ఆయన ఎందుకు ఈ లిస్ట్లో వెనక వేశారు అంటే ల్యాక్ ఆఫ్ పాన్ ఇండియా మూవీస్. పాన్ ఇండియా మూవీస్ అనేవి ఆయన చేయకపోవడం వల్ల ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నారు ఆయన రాజమౌళి గారితో. సో దాని తర్వాత ఆయన రేంజ్ మరి 1 ఉంటుందా, బియాండ్ ద హాలీవుడ్ లిస్ట్లో ఎత్తుక్కోవాలనేది మనం తర్వాత చూసుకుందాము. యాజ్ ఆఫ్ నవ్ అయితే 25 ఉన్న లిస్ట్లో 25th ప్లేస్లో మహేష్ బాబు గారు అయితే ఉన్నారనమాట. నాకు కొంచెం అది చూస్తే ఎందుకో ఇంత తగ్గించారు ఏంటని బాగా. లాస్ట్ ఇయర్ ఆయన సినిమా లేనంత మాత్రాన మరీ 25th అక్కర్లేదు అంటే అకార్డింగ్ టు పాన్ ఇండియా వైజ్ కానీ వాళ్ళు వచ్చారు లిస్ట్ వేసుకుంటే ఎవరు బాక్స్ ఆఫీస్ స్ట్రాటజీ అన్ని చూసుకుని. సో మరి దాని ప్రకారం అయితే ఈయన ఈ 25th ప్లేస్లో, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ లిస్టులోనే లేరు. సో మరి ఇంకా దానికి మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు 23rd ప్లేస్లో ఉన్నారు. అది మళ్ళీ ఆయన కూడా మరి పాన్ ఇండియా అంటే RRR చేశారు, దేవరా చేశారు. అకార్డింగ్ టు ఐఎండిబి వాళ్ళు ఎందుకంటే మ్యాక్సిమం ట్రస్టెడ్ సోర్స్తోనే వాళ్ళు వేస్తారనమాట. సో రియల్ జెన్యూన్ కలెక్షన్స్ కానీ జెన్యూన్ దానికి వచ్చిన రిజల్ట్ కానీ వాళ్ళు టెలికాస్ట్ చేయడానికి చూస్తారు ఖచ్చితంగా. సో ఆ ప్రకారం మరి ఇంకా కొంతమంది యాక్టర్స్ని పైన పెట్టి ఎన్టీఆర్ గారిని తగ్గించడం కూడా కరెక్ట్ అని కాదనిపించింది నాకైతే. సో మరి ఆయన 23 ఎందుకు ఇచ్చారనేది మరి వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ రామ్ చరణ్ గారు 8th పొజిషన్లో ఉన్నారు. సో మరి ఆయన ఆల్రెడీ RRR తర్వాత గేమ్ చేంజర్ అనేది అండ్ ఆచార్య కొంచెం వెనకబడడం వల్ల ఆయన కొంచెం 8th ప్లేస్కి వెనకబడ్డారని చెప్పాలి. అయితే ఖచ్చితంగా టాప్ 1 or 2 or 3 ఆ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది ఆయనకి. సో నెక్స్ట్ ఇంకొక హిట్ కొట్టినా రామ్ చరణ్ గారి స్థానం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోద్ది ఈజీగా. అంటే బాల్ అనేది ఒక్కసారి ఇట్లా ఇసిరి కొడితే ఎట్లా వస్తుందో ఖచ్చితంగా అట్లా బౌన్స్ బ్యాక్ అవుతారు. సో ఒక్క సినిమా అలా హిట్ కావాలి ఆయనకి అంతే. సో ఆటోమేటిక్ ప్రభాస్ గారు అయినా అంతే 7th ప్లేస్లో ఆయన కూడా అంతే. ఒకటి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ డిజర్వ్డ్ పర్సన్ టు బి ఆనెస్ట్లీ, బికాజ్ అన్ని పాన్ ఇండియా మూవీస్ బాహుబలి ఉన్నారు. కానీ కొంచెం అవుట్ ఆఫ్ ద లాస్ట్ టైం కల్కి హిట్ అవడం వల్ల ఇంకా 7th ప్లేస్లో కన్నా ఆయన రాగలిగారు ఖచ్చితంగా. సో మరి నెక్స్ట్ ఇంకా బాహుబలి అనేది ఎప్పుడో 2000 కోట్లు కొట్టింది కాబట్టి సో మళ్ళీ అంత పెద్ద రేంజ్ ఆఫ్ సినిమా పడలేదు. నాకు తెలిసి సలార్ 2 కానీ కల్కి 2 కానీ మళ్ళీ ఆ రేంజ్లో 2000 కోట్లు కొట్టి మళ్ళీ ప్రభాస్ గారిని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ టాప్ 1లో ఈవెన్ ఇదొక షారుఖ్ ఖాన్ గారిని కూడా పక్కకు దోసేసి అల్లు అర్జున్ గారు అయితే ఆ స్థానం దక్కించుకున్నారు. షారుఖ్ ఖాన్ గారికి 2వ స్థానం వచ్చింది అంటే మరి అల్లు అర్జున్ గారు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే 2000 కోట్ల పైచిలకు పుష్ప 2 కలెక్షన్స్ అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. అండ్ హిందీలో కూడా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళందరినీ తొక్కుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఫస్ట్ హీరో అల్లు అర్జున్ గారు అనే చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఈవెన్ హిందీ వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా అంటే ఈరోజు అంత షేక్ చేపిస్తుంది నార్త్ ఇండియన్ సినిమాని. సో మరి ఆయన పుష్ప 2కున్న క్రేజ్ నిజంగా అంత లెవెల్ ఆఫ్ హిందీ డామినేషన్ ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు. సో ఖచ్చితంగా పుష్ప 2 రేట్ ఎక్కువ పెట్టినా ఆయన ఎట్లా డామినేషన్ చేసినా కానీ హిందీ సినిమాలు ఇప్పుడు దాకా ఎవరు కొట్టని రికార్డ్ని అయితే సోలోగా వెళ్ళి ఎటువంటి పెద్ద బడా హిందీ యాక్టర్స్ని పెట్టుకోకుండా సోలోగా వెళ్ళి కొట్టారని గర్వంగా చెప్పుకోవచ్చు. సో నిజంగా సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు పెట్టిన ఎఫర్ట్కి ఆయన నెంబర్ 1లో ఉన్నారు అంటే సో మనం దానికి ఆలోచించాల్సిన పని లేదు. సో నెక్స్ట్ మన ప్రభాస్ గారు కానీ, చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ ఇంకొంచెం బెటర్గా వాళ్ళు కూడా బాక్స్ ఆఫీస్ తీసుకురావడానికి ట్రై చేసి వాళ్ళు ఎవరో ఒకరు నెంబర్ 1 రేంజ్కి మళ్ళీ చేసి చేస్తారని నేను అనుకుంటున్నాను.